రైట్, వెల్కమ్ బ్యాక్. కంటిన్యూ చేస్తున్నాం కవిత ఇష్యూలో. అసలు ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో, కవిత రోల్ ఎలా ఉండబోతుంది, కవిత సస్పెన్షన్ తర్వాత రేపు ఉదయం ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారని అంటున్నారు. చేస్తారా లేదా చూడాలి. ఆ తర్వాత 12 గంటలకు రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు కవిత రెడీ అవుతున్నారు. అసలు కవిత రోల్ ఎలా ఉండబోతుంది, కవిత సస్పెన్షన్ కరెక్టా కాదా, ఏ పార్టీల అభిప్రాయం ఎలా ఉంది చర్చిద్దాం. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. తాతా మధు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూడా, బీఆర్ఎస్ అధ్యక్షులు తాతా మధు గారు కూడా ఉన్నారు. ముందుగా తాతా మధు గారు మీరే చెప్పండి, కవిత దాదాపు 100 రోజులు 10 తప్పులు, హరీష్ రావుని సంతోష్ రావుని అవినీతి పరులని మాట్లాడడం, ఇక అది ట్రిగ్గర్ పాయింట్గా మారింది. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే కామెంట్ ఇంకా ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి, మీలాంటి నాయకుల నుంచి కూడా అంతా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అనివార్యంగా కవితను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. సొంత కూతురు అంటే పార్టీ ఆమెది అనే రకంగా నడిపారు నిన్నటి వరకు. ఇందిరా శోభన్ లాంటి వాళ్ళు కూడా మొదట్లో ఉద్యమ కాలంలో బీఆర్ఎస్లో ఉన్న నాయకులే. అంతమంది మహిళా నాయకులకు దక్కని అవకాశం కవితకు దక్కింది. ఒకసారి ఎంపీగా గెలిచారు, ఒకసారి ఓడిపోయారు, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ పీరియడ్ అయిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇన్ని అవకాశాలు వచ్చినా అసలు కవిత ఏం కోరుకొని ఈ రకమైన రియాక్షన్? 100 రోజుల నుంచి కూడా ఆమె పార్టీపై తిరుగుబాటు, జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడు అనడం, కార్తీక్ రెడ్డిని ఒక చిన్నపిల్లోడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు, ఉద్యమానికి ఏం సంబంధం అనడం, హరీష్ రావుని, కేటీఆర్ని, సంతోష్ రావుని, ఇండైరెక్ట్గా కేసీఆర్ని కూడా సామాజిక న్యాయం తెలియలేకపోయారు కేసీఆర్ అనే రకంగా మాట్లాడడం, రైతు బంధు 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చామని చెప్పడం. ఏంటి అసలు కవిత ఇంటెన్షన్ ఏమనుకుంటున్నారు? ఆమె సస్పెన్షన్కి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆమె సస్పెన్షన్ అనే దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పార్టీకి లాభమా నష్టమా అది? కళ్యాణ్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు ఒక మాట డిస్కషన్లో చెప్పారు, ఇందిరా శోభన్ గారు కూడా ముందు కవిత గారితో పాటు కలిసి పనిచేశారు ఇట్లనే. అవును. కానీ ఇందిరా శోభన్ గారికి కవిత గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? కవిత గారు కేసీఆర్ గారి కూతురుగా ఉండబట్టేగా అడ్వాంటేజ్ వచ్చింది. ఇందిరా శోభన్ గారు కూడా కేసీఆర్ గారి కూతురు అయి ఉంటే ఆమె అడ్వాంటేజ్ డిఫరెంట్ ఉండేది కదా. అందుకోసం నేను ఏమంటున్నా అంటే, కవిత గారు పార్టీలో నాయకురాలతో పాటు ఆమె కేసీఆర్ గారి కూతురు కావటం వల్ల ఆమెకు ఆ అడ్వాంటేజ్ వచ్చింది. ఆమెకు పార్లమెంట్ సభ్యురాలుగా ఇచ్చి గౌరవించారు, ఆమెను 2 సార్లు ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవించారు. సో బికాజ్ ఆఫ్ అంటే ఆమె కష్టము కృషితో పాటు కేసీఆర్ గారి కూతురు అంటే ఒక అడ్వాంటేజ్ ఆమెకు ఉంది అనేది వాస్తవం. ఈ కాల్లో ఉన్న మాకు కానీ, లేకపోతే గతంలో పనిచేసినటువంటి ఇందిరా శోభన్ గారికి లేకపోవచ్చు. కానీ ఆమెకు ఆ గౌరవం ఈ పార్టీలో దక్కింది. మేము కూడా మా సార్ కూతురనో ఇంటి ఆడబిడ్డనో మేము ఆమెను గౌరవించాం. ఒకటి, ఈ పార్టీ 25 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. 14 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు నువ్వు ఏ రోజు నోరు పెదపలేదే. నిజంగానే నీకు అవినీతిని ప్రశ్నించే దానివైతే, నిజంగా తప్పు జరిగేది నిజంగా జరిగి ఉంటే నువ్వు ప్రశ్నించాలి కదా, నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? 2, నువ్వు హరీష్ రావు గారి మీద కామెంట్ చేశావు, అందుకే మా నాన్నగారు తప్పించారు ఫస్ట్ టర్మ్ అని. మరి అవును, నీకు ఆ రోజు నిజంగా తెలిసినప్పుడు ఆ రోజే పార్టీ వేదిక మీద నువ్వు మాట్లాడాలి కదా. మీ నాన్నగారికి అనేక లెటర్లు రాశానని చెబుతున్నావు కదా నువ్వు. మరి ఈ విషయం మీద కూడా లెటర్ రాశావా? నేను కవిత గారిని అడుగుతా ఉన్నా. ఎందుకు అనంటే, నువ్వు ఈరోజు మొన్న మే నుంచి ట్రాక్ మారింది. మొన్న అంటే 2025 మే నుంచి ఆమె ట్రాక్ మారింది. ఆమె పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫోల్డ్లో ఉండి పనిచేస్తూ ఉంది. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారి ఫోల్డ్లో ఉండి పనిచేస్తాను. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇబ్బంది లేదు. ఎందుకు అంటున్నానంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే మీరెందుకు చెప్పలేదు అప్పటి నుంచి? మేము చెప్పాము, ఆల్రెడీ చెప్పాము. మేము పార్టీ ఫోల్డ్లో ఉన్న ఆమె కార్యక్రమాలను మేము రానిట్లేదు. సార్కి చెప్పాల్సి, మేము పోయి బయట గాయ చేయాల్సిన అవసరం మాకు లేదు కదా. మాకు పార్టీకి ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా. మేము చెప్పాల్సినటువంటి వేదికల మీద చెప్పాము. ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. పార్టీలో ఉండి అది బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది. ఎందుకు అనంటే, ఆమె
మాట్లాడిన విధానం చూసుకుంటూ వస్తే కంటిన్యూషన్గా మీరే చెప్పారు ఇంతకుముందు మీ 10 టీవీలో అన్ని టీవీలో చూపిస్తున్నారు ఆమె ఏ రోజు ఏం మాట్లాడింది అనేది. ఏది మాట్లాడినా ఆమె గత 4 నెలలుగా 3 నెలలుగానే మాట్లాడుతూ ఉంది. ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వీళ్ళ మీద ఆరోపణలు చేయలేదు, ఈరోజు ఎందుకు ఆరోపణలు చేసింది ఒక క్వశ్చన్, డిబేటబుల్ అంశం. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి కూతురుగా ఆమెకి ఇచ్చిన గౌరవాన్ని ఉంచుకో, ఆమె పలసన అవుతుంది. ఇవాళ మేము చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆమె సస్పెన్షన్ తర్వాత సస్పెన్షన్ బీఆర్ఎస్ కి లాభమా నష్టమా ఏమనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీకి మంచి అయ్యేది ఈ సస్పెన్షన్ తో మంచి జరుగుతుందా నష్టం అవుతుందా మీకు? మా పార్టీ పరంగా మాకు మంచి జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటారంటే నేను ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి కాబట్టి పార్టీ నిర్మాణం అనేది ఇంపార్టెంటు. ఆ నిర్మాణానికి పెద్దపీట వేసిండు కేసీఆర్ గారు. ఇవాళ సొంత కూతురైనా కానీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి ధైర్యం దమ్ము కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఇది చేసే డెఫినెట్గా ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. డెఫినెట్గా మేము అందరం ఎంటైర్ పార్టీ కింద నుంచి పై వరకు మొత్తం కూడా కేసీఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ఇది 100% పార్టీకి ఉపయోగం జరుగుతుందని నేను భావిస్తున్నాను. రైట్ తాతామధు గారు. ఇంద్రశోభన్ గారు, రేవంత్ రెడ్డి ఉన్నారు వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అని మధు గారు చేసిన విమర్శ 100 రోజుల్లో కవిత పలు సందర్భాల్లో రకరకాల కామెంట్లు చేశారు. ఒకసారి చూద్దాం అవి ఏం కామెంట్లు చేశారు 100 రోజుల్లో, ఆమె సస్పెన్షన్కి ఏం దారి తీసింది ఒకసారి చూద్దాం. చూసాక మీరు రియాక్ట్ కండి. మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగినరు. 2 ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు, ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో 1 సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులుట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి.
ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. రైట్. ఇందిరా శోభన్ గారు విన్నారు కదా, అంటే కవిత ఏ సందర్భంగా ఏం మాట్లాడారు. సరే, ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ ఉందా, అది మాట్లాడదాం. దానికంటే ముందు మీరు తెలంగాణ జాగృతిలో కవిత పక్కనే ఉన్నారు, కవితతో కలిసి పనిచేశారు బతుకమ్మ కానీ జాగృతి యాక్టివిటీస్లో కానీ. కవిత వ్యాఖ్యల్ని, కవిత వైఖరిని ఎలా చూస్తారు? వితౌట్ కేసీఆర్ కవిత ఏంటి అంటే ఏం చెప్తారు? తాతా మధు గారు అన్నట్టు ఒకవేళ కేసీఆర్ కూతురు ఆమె కాదు, ఏంటి అసలు కవిత ఎలా ఉండేవారు, ఆమె అంబిషన్ ఏంది, ఆమె ఏంటి, మీకు చాలా ఎక్కువగా తెలుసు ఆమె గురించి. సో బేసిక్గా ఒక ఉమెన్గా ఏదో చేయాలన్నటువంటి ఒక ఎంతయాజం ఉన్నటువంటి ఉమెన్గా చెప్పాల్సిన అవసరం ఉంది. హార్డ్ వర్క్ చేస్తుంది, దాంట్లో ఎలాంటి ఎవరికి శశబిషన్లు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది, తనతో కలిసి వర్క్ చేశాము. బట్ పొలిటికల్గా తను ఒకసారి మెర్జ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీలో ఎంపీకి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా తనతో చేసిన జాగృతి కార్యకర్తలకు సంబంధించి జాగృతిలో కీలకంగా అంటే ఆమె ఎదుగుదల కోసం పనిచేసి తెలంగాణ మూమెంట్ కోసం అసలు జాగృతి అనే ఆర్గనైజేషన్ని తెలంగాణ ప్రజలకి ఆ రోజు ఉన్న ప్రభుత్వాలకి ఒక వారధిలాగా పనిచేస్తూ తెలంగాణ యొక్క ఆకాంక్ష నెరవేర్చే దాంట్లో ఒక కీలక పాత్ర పోషించడం కోసమని ఆ రోజు ఆర్గనైజేషన్ ఏర్పడింది. మన సంస్కృతి, మన కళలు, వీటన్నింటిని నెరవేర్చాలి, దాంట్లో కీలక పాత్ర పోషించిన దాంట్లో పనిచేస్తున్నాం. బట్ అదంతా ఒక స్పేస్ అయిపోయింది. కానీ నాకు ఎప్పుడైతే పవర్ వచ్చేసిందో ఆటోమేటిక్గా వీళ్ళందరినీ వదిలేసింది గాలికి. ఎవరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఆస్తులు అమ్ముకొని పెట్టుకొని చాలా కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎవరిని కూడా ఒక్కరిని కూడా ఆమె ఒక్క రాజీవ్ సాగర్ తప్ప తనతో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా పొలిటికల్గా మెజర్లు మాలాంటి వాళ్ళమంటే నాకు ముందుగానే అంటే సో జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ పనిచేస్తున్నాం. దాని తెలంగాణ వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి 2014లో నేను జాయిన్ అయిపోయినా మేము. సో దట్ ఈస్ ఎపిసోడ్ అంతా డిఫరెంట్. కానీ కష్టపడేటువంటి మహిళలకి ఓర్పు సహనం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకొని జాగృతిలో నిజంగానే మీరు అన్నట్టు చేశారు బతుకమ్మ యాక్టివిటీ అదంతా. 2014 తెలంగాణ రాగానే ఆమెకి ఎంపీ ఇచ్చారు, గెలిచారు. 19లో ఎంపీ ఇచ్చారు, ఓడిపోయారు. ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, పీరియడ్ అయిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆమెకి ఇచ్చిన ఎంపీ టికెట్ కూడా లాస్ట్ టికెట్ ఆమెదే. అంటే తిరుగుబాటు ఎందుకు జరిగింది? అదే అంటే ఇప్పుడు లాస్ట్ టికెట్ ఎంపీ టికెట్ ఆమెదే లాస్ట్ టికెట్. ఎక్కడ ఓపెన్ కూడా అనౌన్స్ చేయలేదు, జస్ట్ డైరెక్ట్ బీఫామ్ ఇచ్చారు, డైరెక్ట్ తీసుకొని వెళ్ళి నిజామాబాద్ లో పోటీ చేసినారు. సో కేసీఆర్ గారు కూతురు కాబట్టే తనకు ఆ గౌరవం దక్కింది. అదే చెప్తాను వాటికి సంబంధించినటువంటి దాంట్లో. ఎందుకంటే ఎట్టకేలకు మొత్తానికి 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన తర్వాత 10 సంవత్సరాలు పవర్ కోల్పోయిన తర్వాత అసలు నిజ స్వరూపాలు ఏమేమి ఉన్నాయి, ఏం జరిగినవన్నీ కూడా న్యాచురల్ ఇది. సో అంటే మనిషికి సహనం కోల్పోయినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ గానే మనం అంతా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మా సోదరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకు అనంటే ఇంట్లో జరిగినటువంటి దానిని ఇంటి వ్యక్తి బయటకు వచ్చి చెప్పడం ద్వారా సమాజానికి కూడా అది ఇంకింత నిజము అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ కదా. ఇప్పుడు సో ఓన్లీ మాటల వరకు మాత్రమే ఉండేది. సో ఒక ఇంటి బిడ్డ ఆడబిడ్డ బయటకు వచ్చేసి బీజేపీతో కలవాలనుకుంటున్నారు, నన్ను అడిగినారు, నేను జైల్లో ఉంటున్నారు అని ఒకానొక సందర్భంలో పార్టీని కూడా
అది చేయాలనుకుంటున్నారని తను చెప్పినటువంటి అంశంలో ఆమె వాస్తవాన్ని ఒప్పుకొనింది. రెండో విషయం ఏంటి అని అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని తనకు తానే మీ కాంగ్రెస్ ఒప్పుకున్నటువంటి రెండు కూడా కాంగ్రెస్ Definitely అదే చెప్తాను చెప్తున్నాను. అన్న. రెండు కూడా కాంగ్రెస్ వాదనలే. మీరు కాంగ్రెస్ వినాలి. వెనుకుండి రేవంత్ రెడ్డి వెనుకుండి అది కూడా చెప్తాను. మాట్లాడుతున్నారు. నన్ను కంప్లీట్ చేస్తే అదే ఆరోపణకి ఏం చెప్తారు? వచ్చినటువంటి దాంట్లో జరిగినటువంటి ఎంక్వైరీ నేపథ్యంలో ఒక కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ బేస్ లో వాస్తవాలను ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా ప్రజల ముందు సమాజం ముందు అంటే కవిత చెప్పింది పెట్టున్నారు. నమ్ముతున్నారా సమాజం మీరు? ముందు పెట్టిన కవిత చెప్పింది అరే ఇప్పుడు నమ్ముతున్నారా? నేను ఒక మాట నేను కవిత గారు చెప్తే నమ్మాలో ఇంకోటి చెప్తాను. వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చెప్పున్నారు. సో దానికి సంబంధించి మీరు కోర్టుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అదంతా కూడా ఒక చర్చ నడుస్తుంది మనకి. సో సిబిఐ ఎంక్వైరీ వేశారు. ఎందుకు వేశారంటే సిబిఐ ఎంక్వైరీ అనేది ఒక రాష్ట్రాలకి సంబంధించినటువంటి దాంట్లో ఓన్లీ తెలంగాణకు సంబంధించిందే కాదు, అంతర్రాష్ట్రాలకు సంబంధించి కేంద్రానికి సంబంధించిన అంశం ఉండేది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కోరినారు. బీజేపీలు కూడా చాలా కుతూహలంగా ఇయ్యండి అని అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సిబిఐ అనేది ఎంట్రీ లేదు. సో కాబట్టి ఇవాళ ఆ ఒక అవకాశాన్ని ఇచ్చున్నారు. వాళ్ళు కూడా ఏం తెలుస్తారో మనకు కూడా అర్థమవుతుంది కదా. కాబట్టి బీజేపీలు దీన్ని ఏ రకంగా వాడుకుంటారు, ఏం జరుగుతుంది అన్నది దట్ ఇస్ నెక్స్ట్. బట్ అల్టిమేట్ గా ఇవాళ ఎంక్వైరీ మొదలు పెడితే ఇంట్లో ఉన్న ఆ నలుగురు పైన ఎంక్వైరీ మొదలవుతుంది. ఇవాళ ఆస్తుల గురించి సోదరి మాట్లాడినప్పుడు సోదరి ఆస్తులు కూడా ఎట్లా పెరిగినాయి కూడా ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. సో సిబిఐ ఎంటర్ అయినప్పుడు డెఫినెట్ గా ఫస్ట్ ఎంక్వైరీ నా సోదరు నుంచే మొదలవుతుంది. ఎందుకనంటే ఎవరైనా అడుగుతారు కదా, ఇంటర్లింక్ ఉంటుంది కదా, ప్రతి దానికి కూడా ఇంటర్లింక్ ఉంటుంది. 100% ఉంటుంది. సో ఇవాళ ఈ సిబిఐ వస్తుంది, సిబిఐ తర్వాత ఆటోమేటిక్ గా ఈడీ వస్తుంది. ఇది అబ్సల్యూట్లీ పొరపాటు అంట నేను. ఎందుకంటే కవిత అనేటువంటి వ్యక్తి కేసీఆర్ కేటీఆర్ కలిస్తే కవిత, ఇది మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఒకరు చెప్తే వినే వ్యక్తిత్వమో, ఒకరు ఏదో చేయమంటే చేసే వ్యక్తిత్వమో కాదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది పొలిటీషియన్స్ వాళ్ళ బిజినెస్ లు వాళ్ళ వ్యక్తిగతంగా పనులు చేసుకుంటారు. అంత మాత్రాన చేసినంత మాత్రాన వీళ్ళు వాళ్ళతో కలిసి ఉండి అని చెప్పినట్టే ఏం ఆడుతుంది అని అంటే ఇది తప్పు అంటున్నాను నేను. సో ఆమె ఆమె వ్యక్తిత్వం నాకు తెలిసినంత వరకు ఆమె వ్యక్తిత్వం ఒకరు ఆడిస్తే ఆడే క్యారెక్టర్ కాదు. ఆమె ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఏం చేయాలనుకుంటే చేసేటువంటి వ్యక్తి. గతంలో మీరు షర్మిలతో కూడా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఓపెన్ గా చెప్పారు తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలన్నది కూడా కవిత ఆశయం అని కొంతమంది చెప్తారు. నిజమేనా? మీకు అలాంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు ఆమె ఎదగాలి చెయ్యాలి, ఒక ఉమెన్ సీఎం కావాలనుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు ఆమెకు ఆలోచన ఉండింది కాబట్టి కదా ఇప్పుడు తండ్రి ప్రెసిడెంట్, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. సో ఆటోమేటిక్ గా నా పాత్ర ఏంటి అన్నది ఆమె అడుగుతున్నది. నా పాత్ర ఇది అని మీరు చెప్పున్నారా చెప్పలేరా, అది వాళ్ళ ఇంటికి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. బట్ నేను వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఒకటే అడగదలుచుకున్నాను. వాళ్ళ పార్టీలో ఎవరు తప్పు చేసినా ఎవరు మాట్లాడినా మీరు ఎక్స్పెల్ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. బట్ మరి కవిత గారి విషయానికి వస్తే ఇన్నిసార్లు ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు ఆమెకి. మీరు ఇవాళ సస్పెండ్ అని ఇచ్చారు తప్ప ఎక్స్పెల్ అని ఇవ్వలేదు. ఇది నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ కూడా సమ్ ఏదో ఫిషి అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాని విషయం మాట్లాడదాం. హరీష్ గారు, హరీష్ పాల్వాయ్ గారు దీన్ని ఎలా చూస్తున్నారు? కవిత ఎపిసోడ్ ని, కవిత చేసిన ఆరోపణలు బీజేపీకి కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. బీజేపీని విలీనం బీఆర్ఎస్ విలీనం, బీజేపీతో చర్చలు, ఇవన్నీ ఆమె మాట్లాడారు. ఎలా చూస్తున్నారు ఇది? నేనేమంటా అంటే మా స్టాండ్ ఒకటే. సరే, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు ఈ కాళేశ్వరం కుంభకోణం కేసుని, దాన్ని మేము స్వాగతించాము కూడా. మేము కోరుకున్నది కూడా అదే. వాస్తవాలు బయటికి రావాలంటే కేంద్ర సంస్థ అయితేనే వాస్తవాలు బయటికి వస్తాయి. ఇందులో అవినీతి సొమ్మంతా విదేశాలకు పోయింది, దేశం దాటింది. కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కేంద్ర సంస్థలతోటే సాధ్యమవుతుంది అని నమ్మాము. ముఖ్యమంత్రి గారు దానికి ఒప్పుకున్నారు. ఇవాళ దాని తర్వాత చూడండి మీరు లుకలుకలు కేవలం సిబిఐకి ఇచ్చినంత మాత్రాన, కన్సెంట్ ఇచ్చినంత మాత్రాన కుటుంబంలో ఎన్ని తగాదాలు ఏర్పడ్డాయి అంటే చాలా రోజుల నుంచి నడుస్తుంది ఇది. ఇవాళ ప్రెసిపిటేట్ అయింది. ఎంత దారుణం అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాళేశ్వరం కుంభకోణం మీద చర్చ జరిగే క్రమంలో బీఆర్ఎస్ నాయకులు సభ నుంచి పలాయనం చిత్తగించారు. ఒకటి, కోర్టుకు పోయి అసలు ఈ రిపోర్ట్ అనేది కమిషన్ రిపోర్టు కోర్టులో అసెంబ్లీలో ప్రవేశపెట్టద్దని ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని తర్వాత హైకోర్టు ఒప్పుకోకపోతే పిటిషన్ ఏం దాఖలు చేశారు మీరు? ఒకవేళ
రిపోర్ట్ ప్రవేశపెట్టిన అసెంబ్లీలో దాని మీద చర్యలు తీసుకోవద్దు. సో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వీళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే ఖచ్చితంగా దీంట్లో అవినీతి జరిగింది అనేది నిన్న ఇవాళ ఈ గత 4 రోజులుగా మనం చూస్తున్న పరిస్థితులను చూసి ఆకలింపు చేసుకుంటే మనకు అర్థమయ్యేది. ఇవాళ కవిత గారు బయటకు వచ్చి ఈ ఇద్దరు వ్యక్తుల వలన కేసీఆర్ గారికి మరక అంటింది, మచ్చ అంటింది, కాబట్టి వీళ్ళే కారణమని కుండ బదులు కొట్టినట్టు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో వ్యక్తే ఈ అవినీతి పాల్పట్టు వీళ్ళు డబ్బుల కోసం, అవినీతి సొమ్ము కోసం అడ్డగోలు వ్యవహారాలు చేశారని కవిత గారే ఆరోపణ చేశారు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు అర్థమైనాయి కాబట్టి వీళ్ళకు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ఇక సిబిఐ ఎంక్వైరీ అయ్యి పూర్తి స్థాయి వాస్తవాలు బయటకు వచ్చి పేపర్ రూపకంగా మన బయటకు వస్తే అప్పుడు వీళ్ళ ప్రతిపక్ష హోదా కూడా గలంతవుతుంది. రైట్ మధు గారు, సిబిఐ విచారణ ఓవైపు, కాళేశ్వరం కమిషన్ నివేదిక, సిబిఐ విచారణ ఓవైపు, ఇటు కవిత ఎపిసోడ్ ఒకవైపు, ఆల్రెడీ బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంగా మారింది. దీని ఎఫెక్ట్ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పై ఎలా ఉండబోతుంది? రేపు 12 గంటల కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అవి ఇంకేం బాంబులు పేలుస్తుందో, ఇంకేం బయట పెడుతుందో అనే ఒక ఆసక్తి ఏంటి? అసలు బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి? కవిత మీకు అంటే ఆల్రెడీ బీజేపీ కాంగ్రెస్ 2 ఉన్నాయి మీకు ప్రత్యర్థి పార్టీలు, ఇప్పుడు 3వ ప్రత్యర్థి మీ స్వపక్షం నుంచే విపక్షం ఆమె. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? కళ్యాణ్ గారు, బీఆర్ఎస్ పార్టీ అంటే కవిత కల్వకుంట్ల కవితే కాదు, కల్వకుంట్ల కవిత అంటే బీఆర్ఎస్ కాదు. ఒకటి రైట్. ఎందుకంటే ఆమె మా పార్టీలో ఒక లీడర్, కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా ఏజెంట్ అంటే ఆమె కేసీఆర్ గారి కూతురు, అంతవరకే. అంతేగాని రాష్ట్రం మీరు ఆమెతోనే పార్టీ అంతా ఉంది, ఆమె చేయబట్టే ఆమె పార్టీ అంతా ఆమె డిపెండ్ అయ్యి ఉందనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక లక్షల మంది కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. కాబట్టి ఒక కవిత పోయినంత మాత్రం ఏదో బీఆర్ఎస్కి ఏదో వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది ఉద్యమ కాలం నుంచి. ఇవాళ ఒక్కరోజు కాదు కదా, అనేక మంది పార్టీ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రకరకాల కారణాలతో రకరకాల స్టేజ్లో ఎగ్జిట్ అయ్యారు. ఈరోజు కవిత గారు ఎగ్జిట్ అవుతుంది. ఆమె చేసుకున్నటువంటి ఆమె ఎజెండాతోనే ఆమె పోతుంది కాబట్టి పార్టీ నుంచి ఆమెని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇందిరా గారు అన్నారు ఆమెను సస్పెండ్ చేశారు, మిగతా వాళ్ళని ఎక్స్పెల్ చేశారు కదని. మిగతా వాళ్ళని కూడా సస్పెండ్ చేసిన లీడర్ మా పార్టీలో ఉన్నారు. కావాలంటే లిస్ట్ మీకు పంపిస్తాను నేను, ఎందుకంటే ఇక్కడ ఈ చర్చలో వాళ్ళ పేర్లు చెప్తాను. ఎందుకంటే మా జిల్లాలో కూడా 2 జరిగాయి. వాస్తవం మా జిల్లాలో కూడా లిస్ట్ ఉంది, ఎందుకంటే మేం చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం అది చర్చ కాదు ఇక్కడ. ఎందుకు అని అంటే కవిత గారు పార్టీలో ఒక ఎంపీగా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ఆవిడ యాక్టివిటీ కూడా గత 3-4 మంత్స్ నుంచి మారిపోయింది కాబట్టి ఇది పార్టీకి ఇబ్బందిగా ఉంది కాబట్టి పార్టీ నాయకత్వంతో చర్చించి కేసీఆర్ గారు ఆమె మీద చర్య తీసుకోవడం జరిగింది పార్టీ పరంగా. సో మా పార్టీగా మేము సాటిస్ఫై అవుతున్నాం కార్యకర్తలు. దీనికి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దీనికి ఏమి ఆథరైజేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మేము మా యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే సోదరుడు హరీష్ గారు చెప్పారు వీరికి ప్రతిపక్ష పాత్ర కట్టబెట్టారని. ఏ పార్టీకైనా ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాల అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అధికారంలో. మీ పార్టీ కూడా కర్ణాటకలో అధికారంలో ఉన్న తర్వాత ప్రతిపక్షంలో కూర్చుంది. అట్లని మీ భవిష్యత్తు క్లోజ్ అయినట్టా? మీకు కర్ణాటకలో ఉండదు కదా. అట్లా ఎక్కడైనా ఉంటుంది. రేపు బీహార్ ఎన్నికలు జరుగుతుంది, కాంగ్రెస్ గెలిచింది అనుకో, మీ పాత్ర అయిపోయినట్ట? అట్లా కాదు. ఇది ప్రజల నిర్ణయం. మీరైనా నేనైనా ఎవరైనా అంతిమంగా ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన వాళ్ళం. అంతేగాని వీళ్ళ పని అయిపోయింది ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందనంటే మేము కూడా అంటారు. 2 సీట్లు వచ్చినాక బీజేపీ నుంచి ఇవాళ దేశాన్ని 3 సార్లు అధికారంలోకి వచ్చారు మీరు. మేము కూడా అనొచ్చు కదా ఒకప్పుడు 2 సీట్లు ఉన్నాయి బీజేపీకి అని. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉనికిలో లేదన్న పరిస్థితిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దాని ప్రజల యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతించినాం, ప్రజల నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసినాం. అంతేగాని వీళ్ళు అడగూర్చోబెట్టారు అంటే ప్రజలు నిర్ణయిస్తారు, వీరు నిర్ణయించారు, మేము నిర్ణయించాం. అందుకోసం ఏ పార్టీకి పబ్లిక్ యొక్క మ్యాండేట్ ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. కానీ కవిత గారు ఈరోజు ఆమె చేసేటువంటి యాక్టివిటీ అనేది పార్టీ క్రమశిక్షణకి, పార్టీకి నష్టపరిచే విధంగా ఉంది. కళ్యాణ్ గారు మీరే చెప్పారు మీరు రాసేటప్పుడు, ఆమె ఒకటి మాట్లాడింది, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటుంది. నేనంటున్నా కవిత గారిని, మీరుంటే పోతే ఎంత అని నేను అనొచ్చు. ఎందుకంటానంటే మీరు మీ ఒక్కలే కాదు పార్టీ అంటే, లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఈ పార్టీ మీద భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాళ్ళందరినీ పరంగా పెట్టాల్సిన అవసరం లేదు మీకోసం. అందుకోసం మీరు మాట్లాడిన మాట
ఈ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త గుండెని తగిలింది, ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్య అది. అందుకోసం అది ఎవరు సహించారు పార్టీలో. అట్లాగే ఇంకోటి చెప్పింది, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓడిపోతే ఎందుకు గెలిస్తే. మధు గారు మీకు ఒక్కటి చిన్న విజువల్ ఒకటి చూపిస్తాను. కవిత సస్పెండ్ అయిన తర్వాత తెలంగాణ జాగృతి కార్యకర్తలు హరీష్ రావు, చెప్పండి, సంతోష్ రావు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ చేసిన నినాదాలు మీకు ఒకసారి చూపిస్తాను. దాని రియాక్షన్ అంటే రేపు ఎలా ఉండబోతుంది కవిత ప్రెస్ మీట్, కవిత ఏం చేయబోతుంది అనే తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. అది ఒకసారి చూడండి. ఎమ్మెల్సీ గారిని ఒకటి అడగదలుచుకున్నాను. జనరల్గా ఫాదర్కి డాటర్ అంటే ప్రేమ న్యాచురల్లీ, అది ఎక్కడైనా కూడా కన్న తండ్రికి ఆడబిడ్డల పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. మా అక్కని సస్పెండ్ చేశారు. ఇప్పుడు రేపు ఆమె తర్వాతకెళ్ళి ఏడ్చో తూడ్చో ఏదో ఇంకేదో జరిగిందే అనుకోండి, తీసుకుంటారా తీసుకోరా అది చెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఎక్స్పెల్ కి సస్పెండ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి ఈ విజువల్ చూడండి, చూసాక మీరు తీసుకుంటారా అప్పుడు చెప్పుదురు. ఒకసారి చూడండి. రైట్, ఈ రోజు ఉదయం వరకు కూడా హరీష్ రావు, సంతోష్ రావు మీ నాయకులు, అంటే వాళ్ళకు కూడా అక్కడ విజువల్లో కనిపిస్తున్న వాళ్ళకు కూడా నాయకులే. ఖబర్దార్ సంతోష్ రావు, ఖబర్దార్ హరీష్ రావు అంటూ దిష్టి బొమ్మల దగ్ధం. ఇప్పుడు చెప్పండి, ఇందిరా శోభన్ గారు అడిగిన క్వశ్చన్ కి కవిత మళ్ళీ వస్తే ఓన్లీ సస్పెండ్ మాత్రమే అయ్యారు, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టింది అది తప్పైందని ఒప్పుకుంటారు 12 గంటలకు అనుకుందాం. ఆమె అలా చెయ్యదు, నేను చేస్తుందని అనుకోవట్లేదు. ఒకవేళ చేస్తే మళ్ళీ తీసుకుంటారా, పార్టీలో కంటిన్యూ చేస్తారా? రేపటి దాని గురించి ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు కళ్యాణ్ గారు. రేపు ఏం జరుగుతుంది అనేది రేపటి గురించి గతంలో అరే అక్క ఈయనక్క ఒకసారి ఇదే పార్టీలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు సోనియా గాంధీ, ఎందుకంటే ఆ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక దేవత లాంటిది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోనియా గాంధీని ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని మాట్లాడు. మరి అదే పార్టీలో ముఖ్యమంత్రి చెప్పండి సంబంధం లే, ఎందుకంటే ఆయన అప్పుడు టీడీపీ పార్టీ, సో కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయలే. సో కంపేర్ టు రాజకీయాల్లో ఎవరు ఏం మాట్లాడతారు అనేది ఈ రోజుకి రేపటికి ఎలా మారిపోతుంది మీకు తెలుసు. మీకే యాడ్ చేసుకున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఒక వీడియో ఈ మధ్య, కాంగ్రెస్ పార్టీ అంటేనే A to Z కరప్షన్ పార్టీ, ప్రతి రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడల్లా కరప్షన్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పార్టీ లైన్ లో రాజకీయ కోణంలో ఎవరు ఏమైనా స్టేట్మెంట్ చేయొచ్చు, బట్ విత్ ఇన్ పార్టీలో ఉన్నప్పుడు మనం ఒక తప్పు చేసినప్పుడు అలాంటి వాటి పట్ల మనం ఎలాంటి నేనే చెప్తున్నానే, నేను నా పార్టీలో ఉన్నప్పుడు నేను ఆ పార్టీలను కట్టుబడి నేను పని చేస్తాను. అది ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా కూడా 100% దానికి న్యాయం చేసినప్పుడే నువ్వు ఆ పార్టీలో ఉన్నట్టు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తిట్టి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, కాంగ్రెస్ లో ఉన్నారు, మంత్రి పదవి ప్రాంతీయ పార్టీకి నేషనల్ పార్టీకి డిఫరెన్స్ ఉంటది. సో ప్రాంతీయ పార్టీలో తండ్రి ప్రేమ బిడ్డ మీద మిమ్మల్ని అంటే తీసుకుంటారా లేదా అనేది ఒక అనుమానం చాలా మంది నాయకులు కార్యకర్తల్లో కూడా ఉంది. అందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు, తిడుతున్నారు, సంతోష్ రావుని హెచ్చరిస్తున్నారు ఖబర్దార్ అని. మరి ఏం చేస్తారో, ఎలా ఎదుర్కొంటారు ఇదంతా? రైట్, హరీష్ గారు మీకేమన్నా సందేహం ఉందా? అంటే కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తారు, అలా చేరిపోతారు అనేది ఏమన్నా మీకు కూడా అనుమానం ఉందా? అలా వాళ్ళందరూ ఒక కుటుంబ పార్టీ అండి. అది ఎప్పుడు రాత్రి కవిత గారి మీద ప్రేమ పుట్టుకొస్తే తెల్లారి వరకు సయోధ్య కుదుర్చుకుంటారు. వాళ్ళకి ఏముంది, అది ఒక నాలుగు గుంజల ఆట ఆ పార్టీ. హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత. అంటే హరీష్ గారు ఇంతకు ముందు రఘునందన్ గారు ఇక్కడే నాకు స్టూడియోలో ఉన్నారు, ఆయన్ని కూడా అడిగాను, ఆయన కొంచెం ఫైర్ అయ్యారు. అప్పుడు మీరు ఫైర్ కాకుండా సమాధానం చెప్పండి. బీజేపీలో చాలా మంది, అశోక్ చవాన్ లాంటి వాళ్ళు, హిమంత్ బిశ్వ శర్మ లాంటి వాళ్ళు, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు చాలా మంది కేసులున్న వాళ్ళు వేరే పార్టీల నుంచి వచ్చి
బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మాణం అయ్యారని కేసీఆర్ గారు అది ఒక వీడియో స్లైడ్ కూడా ప్రదర్శించారు గతంలో. ఇప్పుడు కవితపై కూడా ఈడీ కేసు ఉంది, లిక్కర్ స్కామ్ లో కేసు ఉంది. ఆమె కూడా మీ పార్టీ వైపు వస్తే మీరు తీసుకుంటారా? పోనీ బీఆర్ఎస్ తీసుకుంటారో లేదో మళ్ళీ వెనకకు వస్తాయి, మీరు చెప్పండి. మా రాష్ట్ర అధ్యక్షుడు ఇదివరకు దాని మీద క్లారిటీ ఇచ్చారు. అవినీతి పరులకు మా పార్టీలో స్థానం లేదని. ఎవరైనా రావాలనుకుంటే ది షుడ్ కమ్ క్లీన్, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు ఎందుకు పుట్టింది అంటే కుటుంబ పార్టీ అవినీతి మయమైన, అప్పుడు బోఫోర్ స్కామ్ దగ్గర నుంచి వివిధ స్కాముల్లో దేశ సంపదను దోచింది కాబట్టి దానికి వ్యతిరేకంగా జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ పుట్టింది. కాబట్టి మేము మా ఐడియల్స్ నిలుపుకునే క్రమంలో అవినీతి పరులకు చోటు ఇవ్వమనేది బ్రాడ్ గా స్థూలంగా మాకున్న అభిప్రాయం. కాబట్టి ఇట్లా అవినీతి మరకలంటి ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పిన లిస్ట్ అంతా కూడా ఆ మరకలు ఉన్నోళ్ళే అంతా వాషింగ్ పౌడర్ స్కీమ్ లో చేరిపోయి క్లియర్ అయిపోయింది, క్లీన్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో కూడా సిబిఐని మరి అట్లా వాడుకుంటారా? నిజంగానే జెన్యూన్ గా చూపిస్తారా అడుగుతున్నాము. మీ ముఖ్యమంత్రి గారు సిబిఐకి సిబిఐ గురించి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థకు తోటే న్యాయం జరుగుతుంది, వాస్తవాలు బయటికి వస్తాయని అసెంబ్లీ సాక్షి మేము న్యాయం చేయలేక మీకు ఇచ్చినామని కాదు అర్థం. అక్కడ దీంట్లో వ్యవహారాలు ఇంటర్ స్టేట్స్ కి సంబంధించి ఉన్నటువంటి దాంట్లో భాగంగానే సిబిఐకి వెళ్ళింది కేసు. దీనికి రేపు ఇంటర్వ్యూకి ఈడీ అవుతుంది అని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి రేవంత్ అన్నకు చేతగాకనో ఇలా మా దగ్గర సిట్టు పని చేయకనో ఇలా మేము పని చేయలేకనో మీకు ఇచ్చినామని అర్థం కాదని అక్కడ. కాబట్టి మీకు 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం నుంచి ఎంతో మంది కాళేశ్వరానికి సంబంధించి కంప్లైంట్లు ఇచ్చారు. ఒక్కటన్నా మీరు నిగ్గు తేల్చిరా? నిగ్గు తేల్చలే మీరు. మీ పైన మాకు నమ్మకం ఉందని కాదనుకోండి. మేము తయారు చేస్తున్న దాని మీదనే ఇవాళ మీరు సిబిఐ అదే చెప్పినా నేను. అందుకే ఆ ఇంటర్లింక్ ఉంది కాబట్టి మీ ప్రభుత్వ పెద్దల ద్వారా 100% చేయాల్సిన అవసరం పొలిటికల్ గా వాడుకోకుండా ప్రజాక్షేత్రంలో తప్పు చేసిన అవినీతి పనులను రాహుల్ గాంధీ ట్వీట్ ఒకటి ఉంది. రాహుల్ గాంధీ ట్వీట్ మీకు ఒకసారి చెప్తాను. ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదు. ఆయన చేసిన ట్వీట్ ఇది. ఇవి అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు. అవి అపోజిషన్ ఎలిమినేట్ చేయడానికి వీటిని వాడుకుంటుంది బీజేపీ అనేది ఆయన చేసిన ట్వీట్. మీరేమో సిబిఐ మీద నమ్మకం చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా బీఆర్ఎస్ ని ఎలిమినేషన్ చేయడానికి వాడుకునే అవకాశం లేదా? రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కూడా పెట్టండి. ముఖ్యమంత్రి గారిని అడిగితే బాగుంటుంది. మీరు ఇప్పుడు వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళ యొక్క పనితనాన్ని సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట అది కూడా పెట్టండి అంటున్నా. ఏంటన్నా ఏమన్నారన్నా మళ్ళీ చెప్పండి. మధు గారు ఏమంటున్నారు మీరు? సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అది కూడా పెట్టండి అంటున్నా. ఏమన్నారా? దేని గురించి? రాహుల్ గాంధీ గారితో పాటు. ప్లీజ్ రిపీట్ అన్నా. మీరు ఏం చెప్పండి, ఏమన్నా చెప్పండి, మీరు చెప్పండి. రాహుల్ గాంధీ గారు సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా బీజేపీకి జేబు సంస్థల్లాగా పనిచేస్తానని చెప్తూ దాని కంటిన్యూషన్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మొన్న సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో, ప్రతి పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, యూత్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఇట్లా ట్రేడ్ యూనియన్ ఉంటాయి. కానీ బీజేపీకి మాత్రం ఈ రోజు ఈడీ, అట్లాగే సిబిఐ, అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లాగా వర్క్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి. ఆ స్టేట్మెంట్ ని నిత్యం మేము కూడా మాట్లాడుతున్నాం. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు బీజేపీ వాటిని వాడుకొని అపోజిషన్ ఎలిమినేట్ చేస్తుంది అని రాహుల్ గాంధీ ట్వీట్. దాన్ని రేవంత్ రెడ్డి కూడా దాని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అన్నారు. అలాంటి సంస్థకు మీరు అప్పగించారు, అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పగించారు. అంటే ఏంటి, మీరు బీఆర్ఎస్ జుట్టుని బీజేపీ చేతిలో పెట్టాలనుకున్నారా? అదే పొలిటికల్ స్టాండ్ లో అదే చెప్తున్నాను మీకు. ఈ రాష్ట్రంలో నేను అధికారంలో ఉన్నా, కేంద్రంలో బీజేపీ అధికారంలో, ఇక్కడ దోషి బీఆర్ఎస్ గా ఉంది. సో ఇప్పుడు బీజేపీ తన యొక్క చిత్తశుద్ధిని వీళ్ళ పైన నిజంగానే ఎంక్వైరీ చేసి ప్రాపర్ గా దోషులుగా నిలబెడతదా, లేదనుకుంటే వాషింగ్ పౌడర్ స్కీమ్ లో చేర్చుకుంటుందా తేలిపోతుంది కదా ఈ సమాజానికి. నాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే
ఈ ఇంత టెస్ట్ లో శుద్ధులేని ఎవరు పాస్ అవుతారో సోపులు తెలుసుకోవాల్సిన చేస్తున్నారు. అంటే పరిస్థితి బీజేపీని టెస్ట్ చేయడానికి మీకు 100% దేశం అంతా అదే చేస్తున్నారు. రాహుల్ గాంధీ అదే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు, మీరు కూడా అదే చెప్తున్నారు. ఇవాళ రేపు మీరు ఏం చేస్తారో అనే దాని పట్ల ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఒక్కసారి తీసి బయట కొడతారా ఉంచుతారా తేలిపోతుంది. రైట్, బీజేపీని టెస్ట్ చేయడానికి మీకు ఇచ్చామని చెప్తున్నారు హరీష్ గారు. మమ్మల్ని ప్రజలు ఆల్రెడీ టెస్ట్ చేసి 3వ సారి అధికారం ఇచ్చారు. Right. వీళ్ళేంది మమ్మల్ని టెస్ట్ చేసేది? రైట్, ఒక్క నిమిషం నేనేం లైన్లో చెప్తున్నా ఉండండి. అంటే ఆ, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ గత 10, 12, 11 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అవినీతిని వెలికి తీసినాయి. ఒక్క ఆరోపణ ఉందా నరేంద్ర మోడీ రైట్, ప్రభుత్వం హరీష్ మీద? గారు, హరీష్ గారు. అది చర్చ కాదనే ఆ, ఇప్పుడు. ఆ రైట్, చర్చ రైట్. పని కవిత చేద్దాం మనం. కవిత ఇష్యూ మీద మళ్ళీ మాట్లాడదాం. సరే. తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకురాలు మాధవి మన ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మాధవి గారు, ఏంటి కవిత గారు సస్పెండ్ అయ్యారు, మీరు అక్కడ హరీష్ రావు ఖబర్దార్, సంతోష్ రావు ఖబర్దార్ అంటున్నారు, రేపు 12 గంటల కవిత గారు ప్రెస్ మీట్ ఉండబోతుంది అంటున్నారు. ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీ టార్గెట్ తెలంగాణలో అధికారంలోకి రావడమా, లేదంటే బీఆర్ఎస్ పార్టీని మరింత భూస్థాపితం చేయడమా? కవిత గారి లక్ష్యం ఏంటి, మీ లక్ష్యం ఏంటి? రెండూ తప్పండి. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడం అనేది లక్ష్యం కాదు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడం అనేది లక్ష్యం కాదు. మా కవితక్క గారి ఆలోచన ఏంటిదంటే, ఏ తప్పు చేయని ఒక మహానుభావుడు, ఒక మహనీయుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద అంత పెద్ద నిందలు పడుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది? ఎలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోలేదు. మచ్చలేనటువంటి నాయకుడు, 10 సంవత్సరాలు మంచి పరిపాలన అందించిండు, పేద ప్రజలకు నిరంతర సేవ చేసినటువంటి నాయకుడు. అలాంటి వ్యక్తికి సిబిఐ దాడులు వచ్చి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి అంటే మన పార్టీ ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తున్నది? తన బాధను, తన ఆక్రోధాన్ని వ్యక్తపరిచింది తప్ప వేరే ఉద్దేశంగానే పార్టీని డ్యామేజ్ చేయాలని కానీ ప్రభుత్వాన్ని మన అధికారంలో తీసుకురావద్దన్న ఆలోచన మాత్రం లేదు. కేసీఆర్ గారి మీద పడ్డ మచ్చ అది తప్పు అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తపరిచింది. అంటే ఏంటి సస్పెన్షన్? రేపు ప్రెస్ మీట్ కూడా ఉంది, ఏం చేయబోతుంది కవిత గారు? ఏం చేస్తారు? పార్టీ పెడతారా, కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఖచ్చితంగా జరగచ్చు కూడా. ఎందుకంటే సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ పోయి చేసేది ఏముండదు. వాళ్ళకే ఉండాలి చిత్తశుద్ధి లేకుండా కవిత గారు మాట్లాడినటువంటిది నిజాన్ని నిర్భయంగా చెప్పింది, కానీ దాన్ని స్వీకరించకుండా మాట్లాడినటువంటి విషయాన్ని తప్పుదోవ పట్టించేసి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, కవిత గారిని సస్పెండ్ చేసిండ్రు. కానీ కరెక్ట్ కాదు, ప్రజలు చూస్తున్నారు కవిత గారు మాట్లాడింది వాస్తవము అని చెప్పేసి. కవితక్క గారు ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించాలి తప్ప అనవసరంగా కేసీఆర్ గారి మీద ఎందుకు రుద్దిరు అని చెప్పేసి చెప్పేసిండ్రు. చెప్పినందుకు వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసిండ్రు. సస్పెండ్ చేసినంత మాత్రాన కవితక్కకు ఉన్నటువంటి మనోధైర్యం ఏం తగ్గదు, కవితక్కకున్న ప్రజాదరణ తగ్గదు. ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటది. తను కవితక్క నేరుగా ఆ పదవుల కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు. 2006 నుంచి ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, తనకు ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, తన ప్రజా నాయకురాలు, ప్రజాక్షేత్రంలోనే ఉంటది. ప్రజలు తనను అభిమానించేటువంటి మాలాంటి ప్రజలు, మాలాంటి నాయకులు ఎలా తనను గైడ్ చేసి ఏ విధంగా మనం వెళ్దామని ముందుకెళ్దామని ఆలోచన వేస్తే అందరి ఆలోచన మేరకు అక్కడ నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఒకటి మాధవి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. అంటే కవిత గారు ఈ రోజు సస్పెండ్ అయిన తర్వాత చాలా మంది కవిత గారి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి ఉంది, ఆమె ఇలా మాట్లాడిస్తున్నారు, ఆమెని కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె ఒప్పుకున్నారు. అంటే అది కేసీఆర్ కు మట్టి అంటించడమే అనేది కొంత చర్చ. రెండోది, అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమే కవిత, ఆమెపై వచ్చిన లిక్కర్ కేసు, ఇలాంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? లిక్కర్ కేసు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే కవిత గారిని లిక్కర్ కేసు నుంచి అరెస్ట్ చేశారు. అది ఎంపీ ఎలక్షన్స్ ముందు. కానీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కవిత గారు లిక్కర్ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడే కదా లిక్కర్ కేసు అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది, అసెంబ్లీ ఎన్నికలకు ముందే వచ్చింది. అది ఆరోపణలు చాలా వస్తున్నాయి. ప్రజలు అప్పుడు కూడా అన్నారు, ఏదైతే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజలు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొందరు వ్యక్తులు కనీసం ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనివ్వట్లేరు అన్నారు. అహంకార పూరితంగా ప్రవర్తిస్తున్నారు. అది ఇంటర్నల్ గా జరుగుతుంది, ప్రజల్లో జరుగుతున్నది. ప్రజల్లో వచ్చినటువంటి నిర్ణయాన్ని స్వీకరించకుండా కొందరు వ్యక్తులను ఎమ్మెల్యేకుండా అభ్యర్థులు మార్చండి అంటే మార్చకుండా అట్లనే వెళ్ళడంతో. ఒక్క నిమిషం మాధవి గారు, మీతో ఇందిరా శోభన్ గారు మాట్లాడతారట, ఒక్క నిమిషం. ఇప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నా సోదరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నా ఆడబిడ్డలు గుర్తురాలే, ఆత్మగౌరవం గుర్తురాలే. అది చెప్తారు. కాళేశ్వరానికి సంబంధించిన అంశం అండి వచ్చి ఇప్పుడు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు కదా, మరి అప్పుడు ఎందుకు గుర్తు చేయలే? ఒక ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, మంత్రి స్థాయి, డిప్యూటీ సీఎం స్థాయి వాళ్ళకు కూడా వాళ్ళ గేట్ దగ్గర నిలబడే పరిస్థితి ఉందని బయట వచ్చి మాట్లాడుకున్నప్పుడు అవన్నీ వాళ్ళ ఆ రోజు ఎందుకు గుర్తు రాలే?
ఆ రోజు ఎందుకు గుర్తురాలి? ఇవన్నీ విషయాలని అంటే మనం పవర్లో ఉన్నంత వరకు ఇవన్నీ సంసిపోయినాయి. పవర్ పోయిన తర్వాత ఆమె అస్తిత్వం కోసం ఇవాళ రాజకీయ కోణంలో ఒక ఎజెండాతోనే మూవ్ అవుతుంది అన్నది అర్థమవుతుంది ఆ విషయంలో. బట్ దీన్ని మనం ఏదో మభ్య పెట్టుకొని మాట్లాడుకొని సెట్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ నాట్ రైట్ వే. సోదరు ఒక సెకండ్ ఇప్పుడు కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు, ఓన్లీ హరీష్ రావు గారే చేశారు, అందుకని ఆయన మంత్రి పదవి ఇవ్వలేదంటే మరి ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేదు? ఒకటైతే. రెండో విషయము, ఇవాళ కేసీఆర్ గారి అనుమతి లేకుండా గత 10 సంవత్సరాలు మనం ఏమన్నా పని చేసినామా? ఎక్కడేమన్నా జరిగిందా? 100% అబ్సల్యూట్లీ కేసీఆర్ గారే ఎవ్రీథింగ్. రాజకీయ స్వార్థం కోసం అధికారం కోల్పోయిన తండ్రిని మనోవేదన అయ్యిండు. ఎవరి వల్ల అయ్యిండు? ఎందుకు అయ్యిండు? ఒక కూతురుగా ఎవరమైనా కూడా తన ఫాదర్ బాగుండాలి, మదర్ బాగుండాలి అందరూ కోరుకుంటారు. బట్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నదానికి ఒక కూతురుగా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఖచ్చితంగా తండ్రితో చెప్పిండ్రు. అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరంలో ఇంటర్నల్ గా చాలా చర్చలు చేసిండ్రు. ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం వల్లనే కవిత గారు కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్లారు. బట్ ఇందాక రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చినారు? మరి రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసి మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారి తీసి మాట్లాడుతున్నారు. మీ ఇంటి పంచాయతీ మీరు ఇంట్లో తెలుసుకోండి. కానీ మమ్మల్ని ఎందుకు అంటున్నారు? మమ్మల్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు అక్కడ? ఒక్క నిమిషం అండి. మహిళలకు సంబంధించినటువంటి చాలా పథకాలలో మహిళల గౌరవం ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మహిళల పేరు మీద ఇవ్వాలని చెప్పేసి ఉన్నటువంటి వ్యక్తి కవితక్క. షేటిన్స్ ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. సోదరి, ఈ 3 నెలల కాలంలో మాట్లాడడం కాదు నేను అడిగేది. మనం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్ననాడు ఒక్క మాట అయ్యకి చెప్తే అయ్య సంతకంతో చాలా మంది ఆడపిల్ల తలరాతలు మారేవి. ఆనాడు ఎందుకు మాట్లాడలే? నా ప్రశ్న. మాట్లాడింది అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడి ఇవన్నీ పనులు చేపించింది. కేసీఆర్ సార్ దగ్గర కూర్చొని చాలా పనులు ఇంటర్నెట్ చేపించింది. లైవ్ పాలిటిక్స్. మేమేమి ఇంట్లో లేము, ఆ ఇంట్లో ఏమంటారు వంట చేసే పనిలో లేము, ప్రజాక్షేత్రంలోనే ప్రజలను ఉన్న ఉద్యమంలో అక్కతో పని చేసినాం. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కూడా ప్రజాక్షేత్రంలో పని చేసినాం. ఎవ్రీథింగ్ రైట్. ఫైనల్ గా చెప్పండి, ఏంటి కవిత గారి కార్యాచరణ ఏంటి? ఎమ్మెల్సీ పదవి ఉంది ఆమెకు, పార్టీతో వచ్చింది, రాజీనామా చేయబోతున్నారా? కొత్త పార్టీ రేపు 12 గంటలకు ఏదో ప్రెస్ మీట్ అంటున్నారు, అనౌన్స్ చేయబోతున్నారా? ఏం చేయబోతున్నారు? అదే చెప్పిన కదండి, మాకు ఒక క్యాడర్ ఉన్నది. మా క్యాడర్ ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తారా ఎమ్మెల్సీ పదవికి? రేపు 11 గంటలకు కవిత గారు ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేయబోతారు. రేపటి వరకు కొంచెం వెయిట్ చేయాలి. మా క్యాడర్ అంతా ఏదైతే నిర్ణయం తీసుకొని మేము అందరు ఆలోచన మేరకు అక్కడ నిర్ణయం తీసుకుంటారు తప్ప సొంత నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి. థ్యాంక్ యూ మాధవ్ గారు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఇంద్ర శోభన్ గారు, ఈడీ గురించి, సిబిఐ గురించి రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలు ఒకసారి విందాం. విన్నాక కాళేశ్వరం సిబిఐకి ఎందుకు ఇచ్చారు మీరు చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. ఉన్న వాళ్ళని అందరినీ కూడా దిగ్బంధం చేయండి అని. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ను పంపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈ రోజు తాతామాధ గారు చెప్పింది ఇదే బయట. దీని గురించి చెప్పండి. అంటే మీరు పంపిస్తున్నారా ఇప్పుడు బీఆర్ఎస్ ని ఎలిమినేట్ చేయడానికి? అదే చెప్తున్నాను, వాళ్ళ పైన అపవాదం ఎందుకు ఉంది అని అంటే చాలా రాష్ట్రాలలో అలాంటి ప్రక్రియ వాళ్ళు కొనసాగించినారు. అయితే మీరు వినండి, ఇక్కడ నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేస్తున్నాను. సో నా పరిధిలో లేని అంశం సెంట్రల్ లో చేయాలి. సెంట్రల్ చేయాల్సి నా పరిధిలో ఏముండదు. నా పరిధిలో ఏముంటున్నాను నేను. ఇవాళ కమిషన్ వేశారు, విద్యుత్ కుంభకోణం కొనుగోలు కూడా ఛత్తీస్గఢ్ తో, అది సిబిఐకి ఇవ్వలేదు. ఇచ్చే సమయం ఉంది, దానిపైన ఇంకా ఉన్నది. అది కాళేశ్వరం తర్వాత నెక్స్ట్ జరగబోయేది అదే. డెఫినెట్ గా అవసరాన్ని బట్టి దాని యొక్క అవసరం, దాని యొక్క పర్యవసానాలు ఏముంటాయి దాన్ని బట్టి. ఆయన పొలిటీషియన్ అన్నా, ఆయన పొలిటికల్ ప్లాట్ఫామ్. నేనేమో ఏమంటే నడుపుతలేను కదా. డెఫినెట్ గా నేను చేయాల్సింది. ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఫైనల్ గా ఏం చేయబోతున్నాం అనేది మీరు చెప్పాలి. ఫైనల్ दूध का दूध पानी का पानी. అదే తేల్చకపోతే అప్పుడు దూదేదో నెక్స్ట్ ఎలక్షన్ లో మీకు ఇబ్బందికరంగా మారుతుంది. తినబోతు రుచి ఎందుకు అడుగుతున్నారు? అందుకే అంటున్నా చివరికి తేలుస్తారా? నిజంగా అవినీతి తెలుస్తారా? బీఆర్ఎస్ ని దారికి తెచ్చుకుంటారా? 100% 1,00,000 కోట్ల ప్రాజెక్టు పేరిట వీళ్ళు చేసిన దోపిడీ భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు సాహసించకుండా వాళ్ళకు తగిన శిక్ష, ఎవరైతే తప్పులు చేశారో అంతకంత అనుభవించే విధంగా
రైట్ సిబిఐ ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తుందనే ప్రగాఢ విశ్వాసం నాకుంది. రైట్ తాతాబాద్ గారు రెడీగా ఉన్నారా మీరు ఎంక్వైరీ ఎదుర్కోవడానికి ఎంక్వైరీని? కళ్యాణ్ గారు వాళ్ళకి వేరే దారి లేదు. వాళ్ళు వాళ్ళ దారి అయితే కాళేశ్వరం అయినా, బీజేపీలో ఫోన్ విలీనం ట్యాపింగ్ కావాలి అయినా, లేదంటే ఎదుర్కోవాలి, లేకపోతే- అంతేనా? రైట్ మధు గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. నేను మాట్లాడుతున్నా, చెప్పండి. కంక్లూజన్ చెప్తున్నా. ఉమ్, ఈ నాలుగు ఈ ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే కాళేశ్వరం కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఫార్ములా రేస్ కానీ, పవర్ పర్చేజ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇటు అడ్డం పెట్టి కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్లాన్ అనేది, ఒక ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. మీరన్న క్వశ్చన్కి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లేకపోతే సిబిసిఐడో సిట్ వేయకుండా సిబిఐకి అప్పగించడంలో వాళ్ళకు కూడా ఒక గేమ్ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకంటే దీంట్లో ఏం తేల్చలేవారు, వాళ్ళు ఏం తేల్చలేరు. లాస్ట్ కనిపిస్తే కేసీఆర్ గారి మీద చేసిన ఆరోపణలని అబద్ధం అని లాస్ట్కు తేలితే మా పరువు పోద్ది కదా అని బీజేపీ కోర్టులో నెట్టారు. బీజేపీ కూడా లాస్ట్కి ఏం తేలకపోతే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే ఓహో బీజేపీను బీఆర్ఎస్ ఒకటే కాబట్టి థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ ఇందిరా శోభన్ గారు, థ్యాంక్ యూ హరీష్ పాల్వాయి గారు. మొత్తానికి ఈ వ్యవహారం అంతా ఒక రాజకీయ చదరంగంలో అయితే కనిపిస్తుంది. సిబిఐ ఏం తేల్చబోతుంది, ఏం జరగబోతుంది, సిబిఐపై అసలు నమ్మకమే లేదు. రాహుల్ గాంధీకి లేదు నమ్మకం, రేవంత్ రెడ్డి మాటలేదు, ఆయనకు కూడా నమ్మకం లేదు. అలా నమ్మకం లేకపోయినా సిబిఐకి ఎందుకు ఇచ్చినట్టు కేసుని కాలమే సమాధానం చెప్పాలి. చూద్దాం, చూస్తూనే ఉన్నట్టు ఇది ప్రైమ్ టైం డిబేట్.